ప్రభువైన యేసు క్రీస్తు నామమున మరొకసారి దేవుని సన్నిధిలో శ్రేష్టమైనటువంటి యేసయ్య పేరిట మీకందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు పేట మరి దేవుని వాక్యము వినడానికి మనల్ని మనము సిద్ధపరచుకున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి మరి దేవుని వాక్యాన్ని నేను మీకు బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి, అవకాశమును బట్టి దేవాతి దేవునికి మహిమ ప్రభావములు కలుగునుగాక. ఒక్కసారి బైబిల్ గ్రంథము తెరిచినట్లయితే యెషయా గ్రంథము 64:8 మాట చూసుకుందాం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఆమేన్. దేవుని సంగమా, దైవజనమా, మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వర్తమానాన్ని మరి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతా ఉన్నాను. దేవుడు మనకు కుమ్మరివాడు, ఆయన చేతిలో మనము జిగటమన్ను. అంటే దేవుడు మనల్ని ఒక పాత్రగా, ఒక కుండగా కావచ్చు, ఒక పాత్రగా కావచ్చు, దేవుడు మనల్ని తయారు చేసి ఉన్నాడు. మనము ఆయన చేసినటువంటి పని అయి ఉన్నాము, ఆయన పాత్ర అయి ఉన్నాము. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి వర్తమానము ఏంటిదంటే, నీవు నేను దేవుని చేతిలో ఒక పాత్ర, ఒక కుండ, ఒక పాత్ర అయి ఉన్నాము. ఒక పాత్ర అంటే మన దేహము కావచ్చు, మన శరీరము. ఎందుకంటే దేవుడు నేల మట్టితో నరుని నిర్మించాడు కాబట్టి మన దేహము దేవుని చేతిలో ఒక పాత్రగా తయారు చేయబడింది. ఒక కుండగా మనము దేవుని చేతిలో ఉన్నాం. మరి ఒక పాత్రను మనము దేనికైనా ఎట్లా వాడుకుంటామంటే, ఖాళీగా పాత్రలను మనం ఏం చేస్తామంటే వాడుకోలేము. ఆ పాత్రలను దేనితోనైనా నింపుకొని మనం ఇంట్లో శుభ్రంగా దాన్ని వాడుకుంటాము. లోకములో ఉండేటువంటి మనమే ఏదైనా ఒక ఖాళీ పాత్రను ఖాళీగా పెట్టకుండా దాన్ని నింపుకొని వాడుకుంటాము. అలాగున దేవుని చేతిలో ఉన్నటువంటి మనము మరి దేవుని చేతిలో వాడబడాలంటే నీ పాత్ర నింపబడాలి. నీ కొండ, నీ దేహం అనే కొండ నింపబడినప్పుడు నువ్వు దేవుని చేతిలో వాడబడుతావు. నిండు కొండ అనుభవం ఉన్నప్పుడే, నిండు పాత్ర అనుభవం ఉన్నప్పుడే, నువ్వు నింపబడినటువంటి అనుభవం నీ జీవితంలో ఉన్నప్పుడే నీ జీవితంలో దేవుని ఆశీర్వాదాలు చూస్తావు. ఒకసారి యోహాను సువార్త 2:7 చూసుకుందాం. యేసు ఆ బాణాలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. దేవుని సంగమా, దేవుని జనమా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాత్ర నింపబడాలి. ఎలా నింపబడాలి? కొంచెము నింపబడాలనా, మధ్య వరకు నింపబడాలనా, ఫుల్లుగా నింపబడాలి? దేవుని లేఖనం సెలవిస్తా ఉంది, అంచుల మట్టుకు నువ్వు నింపబడాలి. నీ కుటుంబ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో నీ ఆశీర్వాదాలు నీవు పొందుకోవడము లేదంటే నీ పాత్ర ఎంతగా నింపబడుతుంది? నువ్వు కొంచెమే నింపబడిన పాత్రగా ఉంటున్నావా, లేకపోతే సగము నింపబడిన పాత్రగా ఉంటున్నావా? లేకపోతే నీ పాత్ర నిండుగా నింపబడినటువంటి పాత్రగా ఉంటున్నావు. మరి నీ పాత్రను నింపుకోవాలి, మరి నిండు కుండ అనుభవంలోనికి నువ్వు రావాలి. దేవుని బిడ్డ, నీ పాత్ర నింపబడే అనుభవం ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నీ పాత్ర నీకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. చాలాసార్లు విలువైనటువంటి ఈ దేహాన్ని, విలువైనటువంటి ఈ పాత్రలో అన్ని డస్ట్బిన్లో వేసినట్టుగా చెత్త చెత్త ఆలోచనలతో, చెత్త చెత్త క్రియలతో, చెత్త చెత్త విధానాలతో, పనికి రానటువంటి ప్రతి దానితో ఈ దేహము నింపబడుతూ ఉంటుంది. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. నీ హృదయం అంటే, నీ హృదయం ఒక పాత్రలాగా అది నింపుకుంటా ఉంటుంది, అన్ని నింపుకుంటా ఉంటుంది. అది నింపుకున్న కొలది దాంట్లో నుంచి నువ్వు ఏది నింపుకుంటావో అదే బయటికి వస్తుంది. చెత్త కుండీ లాగా నింపేసుకుంటే చెత్త కుండి మాటలే వచ్చేస్తాయి, చెత్త కుండి క్రియలే వచ్చేస్తాయి, చెత్త ఆలోచనలే వచ్చేస్తాయి. అదే నీ పాత్రను మరి నింపుకునే అనుభవంలో మరి దేనితో నింపమంటున్నాడు దేవుడు అంటే, ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నాడు, నీ పాత్రను, నీ బాణాలను, నీ దేహమును, నీ దేహం అనే పాత్రను
నీళ్లతో నింపుడి అంటున్నాడు. ఎంత మట్టుకు నింపమంటున్నాడు అంటే, దేవుని బిడ్డలారా, నీరు దేవుని వాక్యానికి సాదృశ్యము. నీటితో అంచుల మట్టుకు నింపుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మన దేహం అనే పాత్ర ఎప్పుడు నిండుకోవాలి అంటే దేవుని వాక్యము చేత మనము నింపబడాలి. అనవసరమైన వ్యర్థ మాటల చేత కాదు, అనవసరమైనటువంటి పనికి మాలినటువంటి చెత్తకుండి క్రియలతో కాదు, కానీ మన దేహాన్ని దేనితో నింపమంటున్నాడంటే, నీ పాత్రను దేనితో నింపుకోవాలంటే దేవుని వాక్యము చేత నింపుకోవాలి. దేవుని వాక్యము చేత నువ్వు ఎంత నింపబడతావో దేవుని బిడ్డ, అంతగా దేవుని ఆశీర్వాదాలను నువ్వు కన్నులారా చూస్తావు. ఆమేన్. నీ దేహం అనే కుండలో, నీ దేహం అనే పాత్రలో వాక్యము కొంచెమే ఉంది అనుకోండి, కొద్ది ఆశీర్వాదాలే మనం చూడగలుగుతాం. ఒకవేళ నీ పాత్రలో వాక్యము సగమే నింపుకుంటున్నావేమో, సగమే ఆశీర్వాదాలు దొరుకుతాయి. నీ పాత్ర నిండుగా నిండబడినటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడు, నీ పాత్రలో నుంచి దేవుని మాటలు బయలు వెళుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. చూడండి, సగము కుండాలో నీళ్లు ఎత్తుకొని ప్రయాణిస్తున్నప్పుడు అది ఒలుకుతా ఉంటుంది. కొన్ని నీళ్లు ఉన్నప్పుడు ఆ కుండ ఖాళీగా ఉంటుంది, దాంట్లో ఏమంతా బరువు అనిపించదు. అదే నిండు కుండతో మోస్తున్నప్పుడు మనకు నిండు కుండ మన అవసరత తీర్చినట్టుగా మనకు ఎంతో మేలుకరంగా ఆ కుండ మనకు కనబడతా ఉంటది. చూడండి, ఖాళీ కుండ భుజాన వేసుకొని నడవండి, సగం కుండ మనం నెత్తి మీద పెట్టుకొని నడవండి, నిండు కుండతో మనము నడవండి, ఎంతటి తేడా కనిపిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న దేవుని ప్రియులారా, దైవజనమా, దేవుని వాక్యముతో నువ్వు నింపబడాలి. నిండు కొండ అనుభవం అంటే దేవుని వాక్యము నీకు విరివిగా నువ్వు వింటూ ఉండాలి. ఆ వాక్యము చేత నువ్వు ప్రతిరోజు నాటబడుతూ ఉండాలి. నీరు లేని చోటెల్లా అపవాదంట అటు ఇటు తిరుగుతూ దానికంటే మరి చెడ్డదైన దయ్యాలను తీసుకొని వస్తుందట. ఆమేన్. ఒక వ్యక్తి ఒక ఆత్మతో పీడించబడుతున్నాడంటే, ఒక వ్యక్తి ఒక ఆత్మ చేత భయంకరంగా వేధించబడుతున్నాడంటే, ఆ వ్యక్తిలో ఏది కొదవగా ఉంది? ఆ వ్యక్తి కుండలో ఏమి లేదండి, దేవుని వాక్యము లేదు కాబట్టి ఆ కుండ డొలుకుతా ఉంటది. ఎవరు ఏది చెప్తే అటే పరిగెత్తుతుంది. ఆమేన్. సగం కుండలో నీళ్లు ఇటు కదిపితే ఇటు వెళ్తాయి, అటు కదిపితే అటు వెళ్తాయి. నిండు కుండను కదిపి చూడండి, దాని స్థానము మారదు. ఆమేన్. దాని స్థానం అసలే మారదు. ఒకవేళ కొంచెం ఉన్న కొండను కదిపితే అది ఇలా కదలగానే అలా దూరం వెళ్ళిపోతుంది. దేవుని ప్రియులారా, ఈ మాటలో ఉన్న లోతుని ఈ రోజు వివరించాలని ఆశపడుతా ఉన్నాను. మనము నిండుకుండ అనుభవంలోనికి రావాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నీ పాత్రలో, నీ కుండలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసించాలి. కొంచెము కాదు, మధ్యము కాదు, కానీ సమృద్ధిగా నీ పాత్ర, నీ దేహంలో వాక్యం అనేటువంటిది సమృద్ధిగా నీరులాగా నింపబడుతూనే ఉండాలి. మనం వారము నీళ్లు నింపుకుంటా ఉంటాం. వారం రోజులకు సరిపడా నీళ్లు నింపుకున్నాక తర్వాత మనం ఊరుకుంటామా అండి? మళ్ళీ వాటర్ ఎప్పుడొస్తే అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా నింపుకుంటాం. అలాగునే దేవుని వాక్యము కూడా మన జీవితంలోనికి, మన దేహం అనే కుండలోనికి, మన దేహం అనే పాత్రలోనికి ప్రతి నిత్యము నింపుకుంటూనే ఉండాలి. అది తరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యము మళ్ళీ నింపుకుంటూ ఉండాలి. మరి వాక్యం ఎందుకు తరుగుతుందంటే, ఇప్పుడు మన కుండలో నీళ్లు మనం తీసుకుంటామండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటాం, తాగేస్తాం. మళ్ళీ ఇంకో గంట అయినాక మళ్ళీ వాటర్ తీసుకుంటాం, తాగేస్తాం. కొండలో నీళ్లు వెళ్తాయితున్నాయా లేవా? తగ్గుతున్నాయా లేవా? కొండలో నీళ్ళ పరిమాణం తగ్గినట్టుగా దేవుని వాక్యము రోజు వింటున్నప్పుడు, నీకెప్పుడు ఏ అవసరత వచ్చినప్పుడు, నీకెప్పుడు ఏ బాధ కలిగినప్పుడు, నీ కొండలో ఉన్న దేవుని వాక్యాన్ని బయటికి విత్తినప్పుడు నీ దాహము తీరుతుంది, నీ అక్కర తీరుతుంది, నీ శ్రమ తీరుతుంది. దేవుని బిడ్డ, అప్పుడు నీ కొండలో ఏమైపోతుంది? వాక్యము అడుక్కుపోతుంది. మళ్ళీ నువ్వేం చేయాలి? దేవుని బిడ్డ, దేవుడి దగ్గర నుంచి దేవుని వాక్యాన్ని మళ్ళీ నింపుకోవాలి. హల్లెలూయా. నీ దేహం అనే కొండలో ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని వాక్యముతో నువ్వు నింపుకున్నప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, రోగం వచ్చినప్పుడు, నీవు అప్పుల్లో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని వాక్యము నిన్ను
స్టాండ్ చేస్తుంది, స్థిరత్వముగా ఉంచుతుందండి. నిన్ను ఇటు అటు పరిగెత్తకుండా, నిన్ను ఇటు అటు పడిపోకుండా దేవుని వాక్యము ఒకే చోట దేవునిలో నిత్యము స్థిరముగా ఎదిగే రకముగా దేవుని వాక్యం ఉంచుతుంది. ఆమేన్. కాబట్టి ఈ నిండు కొండ అనుభవములో దేవుని వాక్యము ఏం చేస్తుంది అంటే నిన్ను ఒక స్థిరమైన వ్యక్తిగా దేవునిలో నిలబెడుతుంది. ఆమేన్. దేవుని వాక్యము నీలో లేదనుకోండి, నువ్వు స్థిరత్వమి కావు. ఎవరు ఏది చెప్తే అటే పరిగెత్తుతావు, ఈ మాట చెప్తే అటే పరిగెత్తుతావు, ఆయన చెప్తే అటే పరిగెత్తుతావు, ఎవరు ఏది చెప్తే అదే పరిగెత్తుతావు. నీ మనసుకు ఏది నచ్చితే అదే చేస్తా ఉంటావు. హల్లెలూయా. అదే దేవుని వాక్యం అనే నీరుతో నువ్వు నింపబడ్డప్పుడు నువ్వేమైపోతావంటే ఊగిపోవు, పడిపోవు, చెప్పుడు మాటలకు లోను కావు. ఫలానామండి, నీ భార్య అండి, నీ భర్త అండి, ఆమెతో మాట్లాడుతున్నారండి, నీ పిల్లలండి, నీ భార్య అండి అని చెడ్డ మాటలు నీకు చెప్పినప్పుడు నువ్వు ఊగిపోవు. నువ్వేం చేస్తావు? స్థిరత్వములో నువ్వు జ్ఞానముతో నువ్వు నడుచుకుంటావు. దేవుని వాక్యము లేకపోతే ఎవరన్నా భర్త గురించి చెప్పినా, ఎవరన్నా భార్య గురించి చెప్పినా, ఎవరన్నా అత్త గురించి చెప్పినా, ఎవరన్నా ఇంట్లో వాళ్ళ గురించి చెడుగా చెప్తే వెంటనే ఏం చేస్తారు? ఇంతెత్తు ఫైరింగ్ అయిపోయి కుటుంబాలలో ఏమైపోతుందంటే గొడవలు వచ్చేస్తాయి, వివాదాలు వచ్చేస్తాయి, కూలిపోతాయి కాపురాలు. భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్తో కుటుంబాలు కూల్చబడతాయి. అత్తగోడళ్ళు అయితే ఇక విడిపోతారండి. ఇక పిల్లలైతే తల్లులైతే పిల్లలు ముఖాలు చూసుకోకుండా మారుతారు. ఎప్పుడో తెలుసా? నీ పాత్ర నింపబడని అనుభవంలో ఉన్నప్పుడు కుటుంబాలలో ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే నీ పాత్ర నింపబడిన అనుభవంలో ఉంటే సునామీలు వచ్చినా, అలలు వచ్చినా, గొడవలు వచ్చినా, ఏదొచ్చినా నువ్వు నిశ్చలముగా ఉంటావు. ఆమేన్. నువ్వు నిశ్చలముగా స్థిరముగా ఉంటావు. ఎందుకంటే నీ పాత్ర నింపబడింది. ఆమేన్. వాక్యముతో నింపబడ్డావు కాబట్టి జ్ఞానముతో నువ్వు ఆలోచిస్తావు. నువ్వు ప్రభువునందు స్థిరంగా ఉంటావు. దేవుని వాక్యము నిన్ను దేవుని దగ్గరకు పరిపూర్ణంగా నడిపిస్తుంది, నిన్ను నిలబెడుతుంది. కాబట్టి దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితం ఒక నిండు కొండలాగా నువ్వు ఉండాలి అంటే దేవుని వాక్యమని నీరుతో నువ్వు నిత్యము నింపబడాలి. ఎన్ని మాటలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అపవిత్రత నీకు ఎదురైనా నీ జీవితం అనే ప్రయాణము నువ్వు స్థిరమైనటువంటి వ్యక్తిగా ప్రభువులో కొనసాగిస్తావు. ఆమేన్. ఇక నీ పాత్ర దేనితో నింపబడాలి అంటే దేవుని ఆత్మతో నింపబడాలి. నీ పాత్ర నీటితో నింపబడుతున్నప్పుడు చలనము లేని వ్యక్తిగా ప్రభువులో స్థిరంగా ఉంటావు. దేవుని బిడ్డ. రెండవది, దేవుని ఆత్మతో నువ్వు నింపబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే ప్రతి విషయములో ముందడుగు వేస్తావు. ఆమేన్. ప్రతి విషయంలో ముందు చూపు ఉంటుంది నీకు. దేవుని ఆత్మ లేకపోతే వెనక చూపు ఉంటుందండి. హల్లెలూయా. దేవుని ఆత్మ మనకు లేకపోతే వెనక చూపు అంటే ఏది ఆలోచించు, ఏది గ్రహించము, ఏది కూడా మనకు అర్థం కాని పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఢమాలను మనం పడిపోతూ ఉంటాం. దేవుని ఆత్మతో, అందుకే దేవుని వాక్యం చెప్తుంది తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, పరిశుద్ధాత్మ దేవుడట ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన హృదయంలో సమృద్ధిగా కుమ్మరించబడుతుంది. ఆమేన్. నీ పాత్ర దేని చేత నింపబడాలంటే ప్రభువైన యేసు క్రీస్తు వారి ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత నీ పాత్ర నింపబడాలి. ఒకసారి చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షను బట్టి దానికి వారసులగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమేన్. నీ పాత్ర నిండుకుండలాగా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడకపోతే మనము ఏమైపోతామంటే ఈ లోకములో ఉన్న శరీరాశలకు, నేత్రాశలకు మనం లొంగిపోతాం. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే దేనికి బానిసలుగా మనల్ని చెయ్యదండి. దేవుని ఆత్మ కలిగిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది యోగ్యమైనదో వివేచన కలిగినటువంటి ఆత్మగా నీ జీవితంలోనికి నడిపిస్తుంది. ఆమేన్. అందుకే నీ పాత్ర డొలుకుతూ ఉండొద్దు, కానీ నీ పాత్ర ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలి. అంటే దేవుని ఆత్మ ఉన్నప్పుడు అనేకమైన వ్యర్థమైనటువంటి ఆలోచనలతో నువ్వు పడిపోకుండా
ఈ లోక సంబంధమైనటువంటి స్నేహంలో మునిగిపోకుండా, ఈ లోక సంబంధమైనటువంటి పాపములో బంధకాల్లో పడిపోకుండా ఉండడానికి దేవుని ఆత్మ నీకెలా ఉండాలి? కంప్లీట్గా నింపబడే అనుభవం ఉండాలి, సమృద్ధిగా నింపబడాలి. అందుకే యోవేలు గ్రంథంలో యోవేలు ప్రవక్త అంటాడు, నా ప్రజలందరి మీదకి, మనుషులందరి మీదకి నేను నా ఆత్మను పంపిస్తున్నాను అంటాడు. దేవుడు ఆయన ఆత్మను మన మీదకి పంపిస్తున్నాడు. ఎలాగా? కొంచెము కాదు, మధ్యము కాదు, కంప్లీట్గా, పరిపూర్ణముగా దేవుని ఆత్మతో మనం ఏం చేయాలంటే నింపబడాలి. మొదటిదేమో దేవుని వాక్యముతో నింపబడ్డప్పుడు నువ్వేం చేస్తావంటే కదలకుండా ప్రభువులో స్థిరమైన జీవితం కలిగి ఉంటావు. రెండవది, దేవుని ఆత్మతో నువ్వు నింపబడ్డప్పుడు, నీ కుండ నింపబడ్డప్పుడు నువ్వు వివేచనతో నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ప్రభువునందు నిష్ఠ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు నడుచుకుంటావు. హల్లెలూయా. ఇక నీ పాత్ర, నీ కుండ దేనితో నింపబడాలంటే చివరిగా నూనెతో నింపబడాలి. హల్లెలూయా. ఒకసారి 2వ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మాట సెలవిస్తా ఉంది. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవివ్వగా. ఆమేన్. మొదటిది, మన పాత్ర నిండుకోవాలంటే వాక్యముతో నింపుకోవాలి. రెండవది, నీ పాత్రను దేనితో నింపుకోవాలంటే దేవుని వాక్యముతో నింపుకోవాలి. మూడవది, నీ పాత్రను దేనితో నింపుకోవాలంటే అభిషేకముతో నింపుకోవాలి. ఆమేన్. వాక్యము, ఆత్మ, అభిషేకము, ఈ మూడు కలిగితేనే నీ పాత్ర నిండు కొండలాగా నింపబడుతుంది. ఆమేన్. ఈ మూడిట్లో ఏ ఒక్కటి కొదువున్నా నీ పాత్ర డొలుకుతా ఉంటుంది. హల్లెలూయా. నీ పాత్రను దేవుని వాక్యముతోని, దేవుని ఆత్మతోని, దేవుని అభిషేకముతో నింపుకోవాలి. మనం ప్రతిరోజు దేవుని మందిరానికి వస్తాం, ప్రతిరోజు ఆరాధిస్తాం. ఎందుకు అంటే అభిషేకము కొరకు. అభిషేకము ఎక్కడ ఉంటే అక్కడ బంధకాలు తెగిపోతాయి. సాతాను శక్తులు నీ ఇంటి మీద పని చెయ్యొద్దు, నీ బిడ్డల మీద పని చెయ్యొద్దు, నీ జీవితం మీద పని చెయ్యొద్దు. అంటే నీకేం కావాలి? నీ పాత్రలో ఏమి నింపబడాలంటే దేవుని అభిషేకం ఉండాలి. దేవుని అభిషేకం అనేది బంధకాలు తెగిపోతా ఉంటాయి. సాతాను శక్తులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాయండి. దురాత్మ శక్తులు వెళ్ళిపోతాయి. బలహీనపరిచే ఆత్మలు వెళ్ళిపోతాయి. రోజులు నెలల తరబడి, సంవత్సరాల తరబడి వ్యాధులతో ఉన్న ఆత్మలన్నీ అభిషేకము ద్వారా స్వస్థపరచబడతారు. అభిషేకము నీ ఇంటి మీద ఉన్న ప్రతి శాపాన్ని, పాపాన్ని, కాడిని ఏం చేస్తుందంటే విరిచేస్తుంది. ఆమేన్. ఒకవేళ నీకు అభిషేకముతో నువ్వు నీ పాత్ర నింపబడలేదనుకోండి, దేవుని ఆత్మ ఉంది, వాక్యం ఉంది, అభిషేకం లేకపోతే నీ మీద ఉన్న శాపపు కాడి, పాపపు కాడి అది విరగగొట్టబడదు. దేవుని బిడ్డలారా, అభిషేకముతో మనము నింపబడుతున్నప్పుడు, మన దేహము దేవుని అభిషేకముతో నింపబడ్డప్పుడు, మన పాత్రలు నిండు కొండలాగా మారుతున్నప్పుడు బంధకాలన్నీ వాటంతలావే తెగిపోతాయి. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నిండు కుండ అనుభవంలో నువ్వు ఉంటున్నావా? ఒకవేళ నీ కుండ, నీ యొక్క పాత్ర ఈ నిండు కుండ అనుభవంలో లేకపోతే ఆశీర్వాదాలు మన దగ్గరికి రావండి. నువ్వు ఆశీర్వదించబడిన బిడ్డవిగా ఉండాలంటే, నువ్వు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివిగా నువ్వు మార్చబడాలంటే నీ కుండ, నీ పాత్ర దేవుని వాక్యముతో నింపబడాలి, దేవుని ఆత్మతో నింపబడాలి, దేవుని అభిషేకముతో నింపబడాలి. అందుకే ప్రసంగి అంటాడు, నీ తలకు నూనెను తక్కువ చెయ్యకు. అభిషేకం ఎక్కడొస్తుందండి? అభిషేకం ఎక్కడుండాలి? కాళ్ళ దగ్గర ఉండాలనా? చేతులలో ఉండాలనా? ఎక్కడుంటుంది అభిషేకం? తల మీద అభిషేకం ఉంటుంది. కాబట్టి నీ తలకు నూనెను తక్కువ చేయకంటే, ఈ నూనె గురించి దేవుడు మాట్లాడతలేడు, కానీ దేని గురించి మాట్లాడుతా ఉన్నాడు? దేని గురించి? అభిషేకము గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనకు ఏది తక్కువ ఉండద్దంట? ఒకవేళ అభిషేకము గనక మనకు తక్కువగా ఉంటే సాతానుడు మనల్ని ఫుట్బాల్ ఆడినట్టు ఆడుతాడు. ఒకవేళ అభిషేకం మనకు ఎక్కువగా ఉంటే మనమే సాతాన్ని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాం. కాబట్టి నీ కుండ దేనితో నింపబడాలి? నీ కుండ సగం ఉండద్దు, కొంచెం ఉండద్దు. నీ కుండ నిండు కుండలాగా ఉండునుగాక. దేవుని అభిషేకము నీ కుండలో సమృద్ధిగా ఉండునుగాక.
దేవుని వాక్యము నీ కుండలో సమృద్ధిగా ఉండునుగాక. దేవుని యొక్క ఆత్మ నీ కుండలో సమృద్ధిగా నింపబడునుగాక. ఎప్పుడైతే దేవుని వాక్యము, దేవుని ఆత్మ, దేవుని అభిషేకముతో నీ కుండ నిండు కుండగా మారుతుందో, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ అద్భుతాలు, నువ్వు ఎక్కడ మాట్లాడితే అక్కడ నీ కొరకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. ఆమేన్. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నీ ఎదుట ఉన్న సాతాను కోటలన్నీ దేవుడు కూల్చివేస్తాడు. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధాన్ని దేవుడు వర్ధిల్ల చేయడు. నిండు కుండ అనుభవం ఏం చేస్తుందంటే నిన్ను జయించే వ్యక్తిగా చేస్తుంది. నీ ఎదుట ఏ సాతాను శక్తులు, ఏ బంధకాలు, ఏ రోగము నీ ఎదుట నిలువ నేరకుండా చేస్తుంది. నిండు కుండ అనుభవం నిన్ను ఉన్నతమైన స్థానములోనికి తీసుకెళ్తుంది, నిన్ను సమృద్ధి జీవములోనికి తీసుకెళ్తుంది, నిన్ను ఆశీర్వదించబడిన వ్యక్తి యొక్క స్థానములోనికి తీసుకెళ్ళిపోతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు నిండు కుండ అనుభవాన్ని కలిగి ఉండాలని ప్రభు పేట మనవి చేస్తా ఉన్నాను. వాక్యము, ఆత్మ, దేవుని అభిషేకం, ఈ మూడింటిలో ఏది నీకు తక్కువగా ఉన్నా నీ కొండ లోతులో తగ్గిపోతూ ఉంటుంది. శ్రమలలో, బాధలలో, కష్టాలలో నువ్వు మునిగిపోతూ ఉంటావు. దేవుని బిడ్డ, నీ కుండ, నీ పాత్ర నింపబడే నిండుకునే అనుభవంలో నువ్వు జీవిస్తే విజయము నీ సొంతం, ఆశీర్వాదాలు నీ సొంతం, అద్భుతాలు నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, నిండు కుండ అనుభవాన్ని మాకు ఈరోజు బయలుపరిచారు ప్రభా, మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితంలో ప్రతి ఒక్కరు నిండు కుండ అనుభవంలో వారు జీవించుదురుగాక. నీ వాక్యము నింపుదలతో వారు నింపబడుదురుగాక. నీ అగ్ని ప్రభా, నీ వాక్యముతో వారు నింపబడుదురుగాక. నీ అభిషేకముతో వారు నింపబడుదురుగాక. వారు నీ ఎదుట స్థిరమైన వ్యక్తులుగా, అయ్యా, అన్నిటిని వివేచించే వ్యక్తులుగా, సాతాను బంధకాల్ని ఓడించే వ్యక్తులుగా నిండు కుండ అనుభవంలోనికి వారిని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.